సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఉంది సార్. ఒక 10 నిమిషాలు ఫార్వర్డ్ చేయండి. नमकी अल्फोंसिक, इधर आइए। उस दिन जो आखिरी टेबल से कुछ लेके आपका पॉकेट में डाल के याद आना? हाँ सर, टेबल क्लीन करने टाइम गोल्ड पीस देखे हूँ सर, उठा पैकेट में रखे हूँ सर. अच्छा, वो चीज किधर है भाई? ऊपर रूम में रखे हूँ सर. जाके जल्दी लेकर आना, जा. ఫుల్గా తీసావా? అన్నయ్య ఫుల్గా తీసాను. తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని నాకు మెయిల్ చేయమని చెప్పు. ఓకే అన్నయ్య, చేసేస్తాను. పద. అదేంటంటే అన్నయ్య స్పాట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఏవి మనకి కంప్లీట్ గా దొరకలేదు. అలాగే. డిప్టీ మోడ్ డీటెయిల్స్ కూడా మనకి సరిగ్గా దొరకలేదు. మన దగ్గర ఉన్నవి జస్ట్ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే. వీటితో మనం ఏం చేయలేం అనిపిస్తుంది. నువ్వు పని చేయి, ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అన్నిటిని ప్రతి పోలీస్ స్టేషన్ పంపించు. తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నిటిని మీడియాకి పంపించే. అన్నయ్య మీడియాకా? న్యూస్ ఫ్లాష్ అయితే మనకే కదా సమస్య. కొన్ని సమయాల్లో పబ్లిక్ నుంచి లభించే క్లూ కూడా మనకి గొప్ప అడ్వాంటేజ్ గా మారుతుంది. సరే పంపిస్తాను. ఓ పని చేయి, నీ బైక్ ఇక్కడే వదిలేసి వచ్చి జీపే. ఓకే అన్నయ్య. ఇలా చూడరా, నేనే నిద్రమతులో ఉన్నాను, లోపల పెట్టి కొళ్ళబొడి చేతాను. నిజం చెప్పు. చెప్పరా, అమాయకంగా మొహం పెడితే వదిలేస్తానా? సీసీటీవీ కెమెరా ఎందుకు పనిచేయలేదు? వాడి దగ్గర నువ్వేమైనా డబ్బులు తీసుకున్నావా? నువ్వు ఇలా అడిగితే చెప్పవురా. నిన్ను లోపల పెట్టి కొళ్ళబొడిస్తే నిజమంతా బయటికి కక్కుతావు. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వదలనరా. నిన్ను ఎలా కొట్టాలో అలా కొడతా. రే, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకు నిజం చెప్పరా. అయ్యా అవును, స్టేషన్ లో టోటల్ స్ట్రెంత్ ఇంతేనా? 2 కానిస్టేబుల్స్ రౌండ్స్ కి వెళ్ళారు సార్. మీరు వస్తే మనం కూడా అలా వెళ్ళొద్దాం. స్టేషన్ లో ఎవరు లేరు కదా. అవును, అందరూ గనక ఉంటే మొత్తం చించేస్తారే.